పేరు ఏకాంబరం. నేను దేవాదాయ ధర్మాదాయ శాఖలో 35 సంవత్సరాలుగా పనిచేస్తూ ఈరోజు ఉప కమిషనర్ హోదాలో బోయకొండ గంగమ్మ దేవస్థానం, మాణిక్య వజ్రాస్వామి దేవస్థానం ఈవోగా పనిచేస్తున్నాను. ఈరోజు నా మీద శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి దేవస్థానం నందు 352 గ్రాముల బంగారు అవకతవకలు జరిగినాయని, అవి లేవని ఆదినారాయణ అనే జయంతి అనే వ్యక్తులు నా మీద ఫిర్యాదు చేసినందుకు కాను నేను దాని మీద ఖండిస్తున్నాను. ఆ కంప్లైంట్ నా మీద ఆదినారాయణ గారు ఇచ్చిన కంప్లైంట్ పూర్తిగా అవాస్తవము. వాళ్ళ బావ పుంగనూరు కళ్యాణ వెంకటేశ్వరంలో అటెండర్గా పనిచేసే చంగప్పకు నాకు ఉద్యోగపరంగా 2020లో అతన్ని సస్పెండ్ చేయడము, అది ఆ కేసు నేపథ్యంలో నన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కక్షపూరితంగా మోసపూరితంగా ఫ్యాబ్రికేటెడ్ రసీదు క్రియేట్ చేసి ఆ సంతకం నాది కాదు, స్పాన్సర్ సీల్ వేశారు, నాది కాదు అది. నేను ఈ విషయం నాకు తెలుస్తానే నేను నిన్ననే పుంగనూరు పిఎస్ నందు కూడా వాళ్ళ మీద ఆదినారాయణ మీద వాళ్ళ మీద కంప్లైంట్ కూడా ఇచ్చినాను. గతంలో కూడా చంగప్ప అనే అతను అటెండర్గా పనిచేసేవాడు, నేను అధికారం ఇచ్చాను అని చెప్పి రసీదులు అతనే సంతకం పెట్టడము. తర్వాత నా మీద యూట్యూబ్లో నేను 2020లో అతన్ని సస్పెండ్ చేసి విధులు దుర్వినియోగం చేసి సస్పెండ్ చేసినప్పుడు నా మీద ఎన్నో యూట్యూబ్ ఛానల్లో మాణిక్య సంఘం నగలు దొంగలిచ్చానని లేవని ఎంక్వైరీ దాని మీద ఎంక్వైరీ అధికారులు అది లేవు ఉన్నాయని, అప్పుడు 2004లో జరిగింది, ఇతని పీరియడ్ కాదని చెప్పడము. తర్వాత ఎన్నో నా మీద ఫ్యాబ్రికేటెడ్ యూట్యూబ్ ఛానల్ నా మీద వాట్సాప్ ద్వారా అధికారులు పంపించి నన్ను ఇబ్బంది చేసినారు. ఇవన్నీ కూడా నేను మనసులో పెట్టుకొని నన్ను ఏ విధంగా మానసికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే వీళ్ళు ఆదినారాయణ వ్యక్తిని ప్రవేశపెట్టి, ఇతను ఆదినారాయణ వ్యక్తి చంగప్ప అనే అతనికి బావ, ఇతని చంగప్ప చెల్లెని అతను చేసుకున్నాడు. అతను నా మీద ఈరోజు అసత్య ప్రచారం చేస్తున్నాడు. నేను ఇంక త్వరలో మళ్ళా దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారము అతని మీద చట్టరీత్యా చర్య తీసుకుంటాను కూడా తమని చెప్తున్నాను.